మూర్ఖుడు ఫేక్ ఆధార్ కార్డు తయారు చేసుకుంటాడు. అదే తెలివి ఉన్నోడైతే ఫేక్ ఆధార్ల సెంటరే పెట్టుకుంటాడు. వెస్ట్ బెంగాల్లో కల్పదేవ్ మండల్ అనేటైన ఇంట్లోనే ఆధార్ కార్డుల సెంటర్ పెట్టుకున్నాడట ఫేక్ది. ఒకటి ఫింగర్ ప్రింట్ స్కానరు, ఒక వెబ్ క్యాము, ఒక ప్రింటరు, ఇవన్నీ ఇంట్లోనే దొరికినాయంట. వీడు ఎన్ని వేల ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేసి ఎంతమందికి అమ్ముకున్నాడో ఏమో. ఇప్పుడు ఈ పేరు విన్నారు కదా, కల్పదేవ్ మండల్. ఈ మండల్, సర్కార్ ఇలాంటివన్నీ కూడా చాలా ఫేమస్ సర్నేమ్స్ వెస్ట్ బెంగాల్లో. కానీ ఈ పేరుని బట్టి వాడు ఏ మతమోడు, ఎక్కడోడు, ఏం కథ ఏం చెప్పేటట్లు లేదట ఇప్పుడు. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్లో 2,68,000 మంది ముస్లిమ్స్, అంటే ఖాన్, షేక్ అని పేర్లు ఉంటాయి కదా వాళ్ళకి సర్నేమ్స్, అవి తీసేసి హిందూ పేర్లకు మార్చుకొని సర్కార్, మండల్ అనే పేర్లు పెట్టుకొని ఉంటున్నారంట వెస్ట్ బెంగాల్లో. ఏ రేంజ్లో క్రైమ్ చేస్తున్నారంటే ఒక్కొక్కసారి ఆ క్రైమ్ కూడా కామెడీగా అనిపిస్తుంది. మీకు ఒక ఫేక్ రేషన్ కార్డు చూపిస్తా. అక్కడ ఆ కార్డ్ హోల్డర్ పేరేమో మీనా బేగం, కింద ఫాదర్ నేమ్ చూడండి కేకేఆర్ నైట్ రైడర్ అట. ఈ మీనా బేగం అనేట ఆమె ఏజ్ చూసినరా 46 అంట, యాజ్ పర్ 2012. అంటే ఆమె ఏజే 46 ఇయర్స్. అంటే వాళ్ళ నాన్నకి లేదన్నా ఒక 60-70 ఏళ్ళ మీదనే ఉంటాడు కదా. మరి ఆయన అప్పుడు 60-70 ఏళ్ళ క్రితమే ఆయన పేరు కేకేఆర్ నైట్ రైడర్స్ అని పెట్టుకున్నాడంట. చూసినరా, షారుఖ్ ఖాన్ కూడా ఐపీఎల్ టీంకి పేరు అక్కడి నుంచే తీసుకొని ఉంటాడు, కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ అని. ఇంకొక కామెడీ ఏంటంటే మీరు వీడియోలో చూస్తున్న ఆమె పేరు మర్జీనా బీబీ. ఈ బీబీ ఏం చేసింది అని అంటే, నురుల్ గాజీ అని వాళ్ళ అంకుల్ ఉన్నాడంట, ఆయన పేరుని వాళ్ళ నాన్న పేరు కింద ఆధార్ కార్డుల, రేషన్ కార్డుల అన్నిట్లో ఎక్కించుకొని గత 10 ఏళ్ళుగా గవర్నమెంట్ ఇస్తున్న అన్ని బెనిఫిట్స్ని ఆమె పొందుతుందంట, రేషన్ తెచ్చుకుంటుందట, మంచిగా ఉన్నదనమాట. అండ్ ఓటర్ ఐడి కార్డు కూడా ఉంది, ఆమె ఓటు కూడా వేస్తుందంట. লক্ষ্মী ভান্ডারটা পাই আর এই রেশন কার্ড. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫేక్ ఆధార్ కార్డులతో జనాలలో కలిసిపోవడమే కాకుండా పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా అయ్యిండ్రంట రీసెంట్గా. టీఎంసీ పార్టీ నుంచి ప్రెసిడెంట్ అయిన ఆమె పేరు లవ్లీ ఖతూన్ అట. ఇప్పుడు ఆ బీబీ ఉన్నది కదా ఇందాక బీబీ, ఆమె ఓటేసింది కూడా టీఎంసీకే. ఇప్పుడు అక్కడ ఓటర్ ఐడి కార్డుల ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది కదా, దాంట్లో భాగంగా ఈ బిఎల్ఓ ఏజెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు ఇంటింటికి పోయి ఏంది కథ, వాళ్ళు ఫేక్ ఐడి చూపిస్తారా, ఒరిజినల్ చూపిస్తారా అనేది చెక్ చేయాలి. ఆ చెక్ చేయడానికి పోకుండా టీఎంసీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఒక్క దగ్గర కూర్చొని వాళ్ళందరినీ పిలిపించుకుంటున్నారంట. ఏంది మీరు ఇట్లా చేస్తున్నారు, ఇంటింటికి తిరగాలి కదా అని అంటే పేపర్లు మోకానికి అడ్డం పెట్టుకుంటున్నారు. అక్కడ జర్నలిస్టులు తిరిగి చూస్తుంటే అసలు ఏందిరా మీరందరూ ఇక్కడి నుంచి మోపోయింది ఎట్లా వస్తున్నారా అని అడిగితే దానికంటే 3 రకాల ప్రొసీజర్లు ఉన్నాయంట. ఏమేమి అసలు ఇండియాతో కలిసి ఉండము అని చెప్పేసి సెపరేట్ దేశమే ఫామ్ చేసుకున్నారు. దాని పేరు ఈస్ట్ పాకిస్తాన్. ఇప్పుడు అయితే బంగ్లాదేశ్ కింద మారిపోయింది. మరి ఇప్పుడేమో పొద్దున్న లేస్తే ఎట్లా ఇండియాలకు జొర్రుడా అని చెప్పేసి అవే దారులు ఎత్తుకుంటా మెల్లగా లోపలికి వచ్చేస్తున్నారు. ఇది ఎక్కడ దిక్కుమాలిన సంతనం మనకి.